అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అద్దెకు బ్యాంకు అకౌంట్లు, సైబర్ నేరగాళ్ల మాయలో అమాయకులు. సైబర్ నేరగాళ్లు అమాయకులను డబ్బులు ఎరవేసి వారి బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుని ఆన్లైన్ మోసాల ద్వారా కోట్లాది రూపాయలను క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ల రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన 7, రాజస్థాన్కు చెందిన 2 సహా 9 మందిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ 9 మంది ఒక ఇంటర్నేషనల్ సైబర్ నేరగాడికి మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సప్లై చేస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరు సామ్సంగ్ ఫోన్లలో ఏపీకే ఫైల్స్ ద్వారా రిమోట్ యాక్సెస్తో ఈ ఖాతాలను నిర్వహించేవారు. సిబిఐ దాడుల్లో 8.5 లక్షల మ్యూల్ అకౌంట్లు గుర్తింపు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ జూన్ 16న ఆపరేషన్ చక్రలో భాగంగా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో 42 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 700కు పైగా బ్యాంకు బ్రాంచ్ల నుంచి 8.5 లక్షల మ్యూల్ అకౌంట్లను గుర్తించింది. ఈ ఖాతాలు డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, వర్క్ ఫ్రం హోమ్ స్కామ్ల వంటి సైబర్ నేరాలకు ఉపయోగించబడ్డాయి. సిబిఐ దర్యాప్తులో కొంతమంది బ్యాంకు అధికారులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, బ్యాంక్ కరస్పాండెంట్లు, మధ్యవర్తులు ఈ నేరాలకు సహకరిస్తున్నట్లు ఆధారాలు సేకరించింది. తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల 25 మందికి పైగా ఖాతాదారులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్టు చేసింది. అసలు నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. మ్యూల్ అకౌంట్లను సప్లై చేసే ఏజెంట్లు, ఖాతాదారులు పోలీసులకు చిక్కుతున్నప్పటికీ విదేశాల్లో ఉండే అసలు సైబర్ నేరగాళ్లు మాత్రం తప్పించుకుంటున్నారు. నైజీరియన్, చైనీస్ గ్యాంగ్లు ఈ నేరాల వెనుక ప్రధానంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, యూపీ, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణ భారత మెట్రో నగరాల్లో ఈ మ్యూల్ అకౌంట్ నెట్వర్క్ ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో అమాయకులను గవర్నమెంట్ స్కీమ్ల ద్వారా డబ్బు వస్తుందని నమ్మించి కమిషన్ ఆఫర్లతో ఆకర్షించి ఖాతాలు సేకరిస్తున్నారు. ఖాతాదారులకు 3 నుంచి 4 వరకు నెలల పాటు 5,000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయలు వరకు డిపాజిట్ మొత్తానికి 10 నుంచి 25 వరకు శాతం కమిషన్ చెల్లిస్తున్నారు. ఈ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్లో 9 మంది అరెస్ట్. సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీం, సాట్, మేడ్చల్, సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి గచ్చిబౌలి డిఎల్ఎఫ్ సమీపంలోని హోటళ్లలో మ్యూల్ ఖాతాలను నిర్వహిస్తున్న 9 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో రాజస్థాన్కు చెందిన సుమిత్ రాథోర్, మన్వేంద్ర సింగ్ రాథోర్, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ నదీమ్ ఉర్ రెహమాన్, ఎన్డీ నయీం ఉర్ రహమాన్, ఎన్డీ షఫీ, ఎస్. భరత్, తెలుగు మహేష్, అబ్దుల్ ఖలీద్, జల్పతి మహేష్ ఉన్నారు. వీరు టెలిగ్రామ్లో జాక్ అనే అలియాస్తో పనిచేసే ఇంటర్నేషనల్ సైబర్ హ్యాండ్లర్ ఆదేశాల మేరకు పనిచేసేవారు. ఈ గ్యాంగ్ బాధితులను హోటళ్లలో ఉంచి వారి బ్యాంకు డాక్యుమెంట్లను సేకరించి సామ్సంగ్ ఫోన్లలో మాలిషియస్ ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసి రిమోట్గా ఖాతాలను నియంత్రించేది. పోలీసులు 16 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, 2 కార్లు, 82,500 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. జాగ్రత్తలు సూచనలు: బ్యాంకు ఖాతాలను ఎవరికీ అద్దెకు ఇవ్వకండి. కమిషన్ ఆఫర్లకు ఆకర్షితం కాకండి. తెలియని ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లకు స్పందించవద్దు, ముఖ్యంగా పోలీసులు లేదా బ్యాంక్ అధికారులుగా చెప్పుకునేవారికి. ఓటీపీ, బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు ఎవరితోనూ షేర్ చేయవద్దు. అనుమానాస్పద లింకులు లేదా యాప్లు డౌన్లోడ్ చేయవద్దు. ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లు లేదా జాబ్ ఆఫర్లు వచ్చినప్పుడు వెరిఫై చేసుకోండి. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైమ్ గోవిన్. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకుకు లేదా పోలీసులకు తెలియజేయండి.